సో ఇక్కడ నేను ఈరోజు మీకు కొత్త రెసిపీ చూపించబోతున్నాను. అదే గోబీ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఫస్ట్ నేను ఆల్రెడీ గోధుమ పిండి తీసుకొని మెత్తగా సాఫ్ట్గా ఉండేలాగా చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఒక 10 to 15 మినిట్స్ అలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసిన తర్వాత మిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ రుచికి సరిపడ కారం వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి బాగా మగ్గే వరకు పెట్టుకోవాలండి. ఇలా ఇలా రెడీ చేసుకొని రెండు అతుక్కోకుండా పిండి వేసుకొని బాగా ఇలా అనుకున్న తర్వాత 1 by 1 అలా 5 ఒకటే దానిపైన సెట్ చేసుకోవాలండి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎలా సెట్ చేసుకోవాలో అలా చూడండి. ఆ తర్వాత ఇలా 1 by 1 పెట్టుకోవాలండి. మిడిల్లో ఇలాగా పిండి వేస్తూ పెట్టుకోవాలి.